అమరావతి పేదలది కాదు, పెత్తందారులదేనని చంద్రబాబు నిరూపించారు. గత ప్రభుత్వం అమరావతిలో R5 జోన్ని ఏర్పాటు చేసి పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసి అమరావతిని పేద ప్రజల రాజధానిగా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న నిరుపేదలకు సెంటు భూములు ఇచ్చేందుకు పక్కా ప్రణాళిక రచించింది. అది తట్టుకోలేని టీడీపీ నేతలు నాడే హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి అడుగుపెట్టిన వెంటనే పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ అమరావతి రాజధాని నుండి పేదలను తరిమేసే కుట్రకు పన్నాగం పన్నింది. R5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన పేదలకు వాళ్ళ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేదా టిట్కో ఇంటి నిర్మాణం మాదిరి ఏర్పాటు చేయాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చంద్రబాబు చెప్పారు. ప్రజా రాజధాని అమరావతిని పేద ప్రజల రాజధానిగా చేసేందుకు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పేదలైన అర్హులను రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గాను గత ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాలతో పాటు విజయవాడ నగర పరిధిలోని అర్హులకు రాజధాని ప్రాంతంలో R జోన్ ఏర్పాటు చేసి CRDA ఇళ్ల స్థలాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ CRDA పరిధిలోని ల్యాండ్ పూలింగ్కు తీసుకున్న 1251.5 ఎకరాల భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 112.5 ఎకరాల్లో 54,307 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. లబ్ధిదారులకు నౌలూరు, కృష్ణయ్యపాలెం, నిడమర్రు, ఐనువోలు, కొరగల్లు, మందడం గ్రామాల పరిధిలోని భూములు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కరికి సెంటు చొప్పున ఇళ్ల స్థలం పంపిణీ చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసింది నాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పార్టీ. అంతతోనే చంద్రబాబు నిద్రపోలేదు. అమరావతి రైతులను రెచ్చగొట్టి వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్వహించే విధంగా ఉసుగొల్పారు. నాడు రాజధానిలో పేదలకు భూములు పంపిణీ వ్యవహారంపై ట్విట్టర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అమరావతి అన్యాయమైపోతుందంటూ తెగ బాధపడిపోయారు. పేదలు అమరావతికి వస్తే తట్టుకోలేక లబోదిబో అన్నాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పేదలకు చోటు లేకుండా చేసేదానికి పక్కా ప్రణాళిక రూపొందించాడు. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నాడు. నేడు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాటలు వింటే అమరావతిలో పేదలను దూరం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని ఎవరికైనా అర్థమవుతుంది. అమరావతిలో ఏ ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారో అదే ప్రాంతాల్లో స్థలాలు చూసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఒకవేళ ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యం కాకపోతే టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. నమస్కారం సార్. రిగార్డింగ్ R5 zone identification of sites, sir. That is it. Respected states, ఏదైతే ఇక్కడ అమరావతిలో R5 జోన్ కింద ఎక్కడి నుంచో బెనిఫిషియరీ తీసుకుని ఇక్కడ పెట్టారు. ఎస్పెషలీ విజయవాడ, గుంటూరు surrounding areas. We want to provide sites, house sites in the respective areas. వాళ్ళ ఊర్లోనే వాళ్ళ సైట్లు పెట్టాలి. మీరు అవసరమైతే ఉండే ల్యాండ్ ఇద్దాం, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేద్దాం, లేకపోతే మనం ఏదైతే కట్టామో టిట్కో మారిగా ఇళ్ళు కట్టిస్తాం. అవి ఇమ్మీడియట్గా మీరు వర్కౌట్ చేయండి. ఆన్ టాప్ ప్రియారిటీ వీ వాంట్ టు కంప్లీట్ అట్ ద ఎర్లియస్ట్. ఎన్నికల్లో చంద్రబాబు అలవి కాని హామీలను గుప్పించారు. అందులో ప్రధానమైన డిమాండ్ అర్హులకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పడం. అయితే ఇప్పుడు అమరావతిలో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు రద్దు చేస్తామని చెబుతున్న చంద్రబాబు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన 50,793 మందికి ఏం చేస్తుంది అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి పేరుతో నిర్వహించే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సామాన్యుడి ఇల్లు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పేదలకు అమరావతి నుండి తరిమేసే కుట్రను చంద్రబాబు అమలు చేస్తున్నాడని కొంతమంది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.